నమస్కారం. అద్దం కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచ ఛాంపియన్షిప్ గెలవాలన్నది ప్రతి బ్యాడ్మింటన్ క్రీడాకారుడి కల. 40 దేశాలు ఈ మెగా ఈవెంట్లో భాగస్వామవుతున్నాయి. 15 ఆగస్టును పురస్కరించుకుని హైదరాబాద్ టార్గెట్ అయిందని కేంద్ర ఇంటెలిజెన్స్ ఇప్పటికే సమాచారం అందివ్వడంతో ఇంగ్లాండ్ జట్టు మోటాముల్లే సర్దుకుని చెక్కేసింది. ఈ అంశంపై లోకల్ టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ చికెన్ పాక్స్ వ్యాధి నుంచి వేగంగా కోలుకుంది. ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీల కోసం ముమ్మర సాధన చేసిన సైనాకు చికెన్ పాక్స్ సోకినట్లు నిర్ధారణ కావడం, దీంతో ఈ హైదరాబాద్ అమ్మాయి ప్రాక్టీస్కు దూరం కావాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో వ్యాధి నుంచి త్వరగా కోలుకోవడంతో పాటు టోర్నీలోకి దూసుకెళ్లింది. క్రీడలంటే కేవలం క్రికెట్ అని భావించే మన భారతీయులకు ఒక రకంగా వరల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీ మెగా ఈవెంట్. అయితే అంతర్జాతీయంగా మేటి షట్లర్లను అందించిన చరిత్ర మనకు ఉంది. ప్రకాష్ పదుకునే, పుల్లెల గోపీచంద్రు భారత బ్యాడ్మింటన్కి అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకొచ్చిన వారిలో అగ్రగణ్యులని చెప్పొచ్చు. తమ తమ కాలాల్లో అంతర్జాతీయ షట్లర్గా ఒక వెలిగిన ఈ ఆటగాళ్లు ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లాండ్ టైటిల్ను సాధించారు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఈ ఆల్ ఇంగ్లాండ్ టోర్నీ తాజాగా శతవసంతాలు పూర్తి చేసుకునేందుకు దగ్గరైంది. వచ్చే ఏడాది బర్మింగ్హామ్ వేదికగా జరిగే ఈ టోర్నీ 100 ఏళ్ల పండుగను జరుపుకోనుంది. అయితే ఈ 8 నెలల సంధికాలంలో జరగనున్న కొన్ని బ్యాడ్మింటన్ ఈవెంట్లలో ఓ మెగా టోర్నీకి మన దేశం ఆతిథ్యమివ్వటం కాకతాళీయమే కావచ్చు. కానీ ఈ టోర్నీలో విజయబావుట ఎగురేయటం ద్వారా ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లాండ్ టోర్నీ కోసం ఆత్మవిశ్వాసం కూడగట్టుకునే అవకాశం మేటి షట్లర్లందరినో ఊరిస్తోంది. వీరిలో లిండాన్, రీచాంగ్, జోమీ లాంటి అంతర్జాతీయ స్టార్లందరూ ఉన్నారు. మరి భారత్ నుంచి ఎవరున్నారనే ప్రశ్న ఉదయిస్తే ఖచ్చితంగా ఓ టీనేజ్ సంచలనం పేరు ఫ్రంట్ లైన్లో ఉంటుంది. అవును, మీరు అనుకున్నట్టే ఆ స్టార్ మన తెలుగు అమ్మాయి సైనా నెహ్వాల్. ఒక రకంగా చెప్పాలంటే ఈ టోర్నీలో విజేతగా నిలిచే అవకాశాలు సైనాకు పుష్కలంగా ఉన్నాయి. ఇందుకు ఈ టోర్నీ తన స్వదేశంలో జరగనుండటం ఒకటైతే, వ్యక్తిగతంగా సూపర్ ఫామ్లో ఉండటం మరొకటి. ప్రస్తుతం మహిళా సింగిల్స్లో జోమీ, వాంగ్లిన్, జిజాంగ్ ఫాంగ్, టైన్ రాస్ముసెన్ల నుంచి సైనాకు గట్టి పోటీ ఎదుర్కానుంది. గోపి ఎంటర్ అయినప్పటి నుంచి సైనా దిశ మారిపోయింది. ప్రత్యేకించి గత 8-12 నెలలుగా సైనా ఇనుమడించిన ఆత్మవిశ్వాసంతో దూసుకెళ్తోంది. గతేడాది బీజింగ్ ఒలింపిక్స్లో త్రుటిలో పతకం చేజారిన, ఇటీవల జకార్తాలో జరిగిన ఇండోనేషియా ఓపెన్లో విజేతగా ఆవిర్భవించింది. ఈ రకంగా కెరీర్లో తాజాగా సువర్ణ ఘడియల్ని ఆస్వాదిస్తున్న సైనా హైదరాబాద్ వేదికగా జరిగే ఈ టోర్నీలో సైతం విజేతగా నిలిచినా ఆశ్చర్యం లేదేమో. అలా అయితే భారత బ్యాడ్మింటన్లో ప్రకాష్, గోపీల తర్వాత మరో శకానికి తెరలేచినట్లే. One comment about the withdrawal fee. Please, if the reporters could take note, this is not a fine. The regulations are very clear. It's simply a withdrawal fee. There's also something else in the regulations called force majeure. So whether or not this will apply in this particular case is a decision that's a regulation decision. So I don't want to see headlines tomorrow that says England fined 250 times 8. I don't think that's very fair reporting of the situation. So it's just a regulation that it's about a withdrawal. It's not a fine, and there are rules applying about how this regulation is applied. So please, when you're reporting this, be a little
little cautious. అద్దం కార్యక్రమంలో చిన్న విరామం. అద్దం కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈ టోర్నీ పట్ల ఆసక్తి తగ్గింది అన్న వాదన వినిపిస్తోంది. ఏ క్రీడలోనైనా ఒలింపిక్స్ తర్వాత పెద్ద ఈవెంట్ ప్రపంచ ఛాంపియన్షిప్. దీనికి విలువ ఉండాలంటే 2 ఏళ్లకో 4 ఏళ్లకో జరగాలి. అలా కాకుండా ప్రతి ఏడాది నిర్వహిస్తున్నారు. సూపర్ సిరీస్ ఆడినా ఇదే ఆటగాళ్లుంటారు. ఈ టోర్నీలో కూడా ఇదే ఆటగాళ్లున్నారు. స్వదేశంలో పురుడు పోసుకున్న బ్యాడ్మింటన్లోని మెగా ఈవెంట్కు భారత్ తొలిసారి ఆతిథ్యమిచ్చింది. హైదరాబాద్ వేదికగా బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభమైన తొలి రోజే భారత్కి ఆనంద సంకేతాలొచ్చాయి. నగరానికి చెందిన చేతనానంద్ భారత్కు తొలి విజయం అందించాడు. ఇంతకుముందు జరిగిన 2 డబుల్స్ మ్యాచ్ల్లో ఎదురైన ఓటమితో నిరాశకు గురైన భారత్కు మండుటెండల్లో తొలకరి ఆనందాన్ని అందించాడు. పురుషుల సింగిల్స్లో జీ హ్యూహాంగ్ పై 21-8, 21-6తో గెలుపొంది 2వ రౌండ్కు చేరుకున్నాడు. ఈ టోర్నీలో ఎన్నో దేశాలు పాల్గొంటున్నా చైనానే ఆధిపత్యం వహిస్తోంది. ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీల్లో చైనా అత్యధికంగా 40 పతకాలు సాధించింది. ఇక ఈ పతకాల వేటలో 2వ స్థానం ఇండోనేషియాదే. ఇప్పటికే 18 పతకాలు సాధించిన ఇండోనేషియా ఈ టోర్నీలో చైనాకు గట్టి పోటీనిస్తుంది. ఇక ఆ 2 దేశాల తర్వాత చెప్పుకోవాల్సిన దేశాలు వరుసగా డెన్మార్క్, కొరియాలే. 2007లో కౌలాలంపూర్లో జరిగిన ఈ టోర్నీలో చైనా స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్, మహిళల డబుల్స్ టైటిళ్లను చైనా ఎగరేసుకుపోయింది. ఇక పురుషుల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ టైటిళ్లు మాత్రం ఇండోనేషియాకు దక్కాయి. మొత్తం మీద ఈసారి 45 దేశాల నుంచి 320 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. పురుషుల్లో లిండాన్, చన్జిన్, చున్లై లాంటి చైనా స్టార్లతో పాటు లీచాంగ్, పీటర్ గెడ్లు ఈ మారు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలు తొలిసారిగా స్వీడన్లోని మాల్మో వేదికగా 1977లో ఆరంభమయ్యాయి. అయితే అప్పటి నుంచి 3 ఏళ్లకోమారు నిర్వహించిన ఈ టోర్నీ 1983 నుంచి 2 ఏళ్లకోసారి నిర్వహిస్తున్నారు. ఇక 2006 నుంచి ఈ మెగా ఈవెంట్ను ప్రతి ఏడాది నిర్వహిస్తూ వస్తున్నారు. ఒలింపిక్ పోటీలు ఉన్న ఏడాదిలో ఈ టోర్నీని నిర్వహించరు. అయితే ఈ టోర్నీని ఎన్ని సంవత్సరాలకోసారి నిర్వహించాలనే దానిపై ఇప్పటికీ అంతర్జాతీయ బ్యాడ్మింటన్లో చర్చలు వినిపిస్తున్నాయి. That to make players feel even more safe with what is already in place. And there has been measures taken by these things being increasingly visible and more measures in place that will be further increased up to the championships tomorrow, where actually play starts and spectators start to come into this venue. So yes, we also have had
some players, some teams coming to us and say things could be improved here and there. And actually we've done a few things, not a whole lot, but actually targeting those things so they can see that those things are now visible for them, that actually things are being done, even those that most of the things, very few exceptions, was actually already then in place in terms of great security measurements, but maybe not as visible for the players as we would have liked, because of somehow trying to get the perception of what is actually going on, the comfort level, bringing that up to how we are very much aware that players, they need to have a comfort level to be able to perform on board. And we believe that especially as of today, where some of these visible things have been put in place, players. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్. పాకిస్తాన్లో శ్రీలంక క్రికెట్ జట్టుపై జరిగిన సంఘటనలు మర్చిపోకముందే లష్కర్ ఎ తోయిబా హైదరాబాద్లో విధ్వంసం సృష్టిస్తుందని ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం అందింది. మన దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన ఆగస్టు 15 అంటే టోర్నీలో పాల్గొనే దేశాలకు హడల్. భారత్లో ఆశించిన స్థాయిలో భద్రత లేనందునే వెనక్కి వచ్చామని ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఆటగాళ్లు స్వదేశానికి చేరాక అన్నారు. రాష్ట్ర రాజధానిలో జరిగే ప్రతిష్టాత్మక వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్కు ఉగ్రవాదం నుంచి ముప్పు ఇంకా పొంచి ఉందా? హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం పోలీసుల హల్చల్ చూస్తుంటే ఈ అనుమానం నిజమేననిపిస్తోంది. 40 దేశాల నుంచి క్రీడాకారులు, సాంకేతిక సిబ్బంది ఈ టోర్నీలో పాల్పంచుకున్నారు. ఈ నేపథ్యంలో టోర్నీపై ఉగ్రవాదులు కన్నేసినట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. అంతేగాక 15 ఆగస్టు వేడుకలను పురస్కరించుకుని ఉగ్రవాదులు నగరంలో విధ్వంసం సృష్టించే ప్రమాదం ఉందన్న సమాచారం కూడా తమ వద్ద ఉందని రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని ఇంటెలిజెన్స్ బ్యూరో అప్రమత్తం చేసినట్లు సమాచారం. దీంతో టోర్నీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నగరంలో 5 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. నగరంలో ఇప్పటికే విస్తృత స్థాయిలో తనిఖీలు చేపడుతున్న పోలీసులు రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల వద్ద అడుగడుగునా సోదా చేస్తున్నారు. టోర్నీ వేదిక గచ్చిబౌలి స్టేడియం వద్ద భారీ స్థాయిలో పోలీసు భద్రతను నియమించడంతో పాటు గట్టి నిఘాను ఏర్పాటు చేశారు. ఇదివరకే సైబరాబాద్ పోలీసులతో పాటు ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు వేదిక వద్ద ఏర్పాట్లను సందర్శించినట్లు భారత బ్యాడ్మింటన్ సంఘం తెలిపింది. భద్రతలో భాగంగా 1000 మంది పోలీసులతో పాటు 40 మంది కమాండోలను రంగంలోకి దింపారు. అలాగే క్రీడాకారులు బస చేసే హోటళ్ల వద్ద భారీ స్థాయిలో పోలీసు సిబ్బందిని మోహరించారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్కు 2007లోనే ఆతిథ్యం ఇవ్వాల్సి ఉన్న నగరంలోని లుంబినీ పార్క్, గోకుల్ చాట్ల వద్ద బాంబు పేలుళ్లు జరగడంతో టోర్నీ అప్పట్లో వాయిదా పడింది. దీంతో తాజాగా జరగనున్న ఈ ఈవెంట్కు ఎలాంటి అవాంతరాలు కలగకుండా ఉండేందుకు రాష్ట్ర పోలీసులు భద్రతాపరంగా అన్ని విధాలా ముమ్మర ఏర్పాట్లు చేశారు. ఈ టోర్నీ సందర్భంగా అవాంఛనీయ సంఘటనల నుంచి ముప్పు పొంచి ఉందనే వార్తలను కేంద్ర హోంమంత్రి చిదంబరం కొట్టిపారేశారు. టోర్నీకి భద్రతా ఏర్పాట్లు సంతృప్తికరంగానే ఉన్నాయన్నారు. టోర్నీ గురించి ఎలాంటి ఆందోళన అక్కర్లేదని, ముప్పు ఉన్నట్లుగా ఇంటెలిజెన్స్ నుంచి ప్రత్యేకించి ఎలాంటి సమాచారం అందలేదని చిదంబరం ఢిల్లీలో స్పష్టం చేశారు. ఉగ్రవాదుల దాడుల భయంతో ఆఖరి క్షణంలో ఇంగ్లాండ్ నిష్క్రమించింది. ప్రతిష్టాత్మక ఈ టోర్నీకి ఆదిలోనే ఎదురుదెబ్బ అన్నట్లుగా భద్రతా కారణాల రీత్యా ఇంగ్లాండ్ పోటీల నుంచి వైదొలిగింది. టోర్నీకి 3 రోజుల క్రితమే నగరానికి చేరుకున్న 11 మంది సభ్యుల ఇంగ్లాండ్ జట్టు భద్రత సాకుతో తప్పుకుని స్వదేశానికి పయనమైంది. ప్రపంచ బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొనే మిగతా జట్లకు కూడా గుబులు పట్టుకున్నా గుంభనంగా వ్యవహరించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంగ్లాండ్ జట్టు ఆఖరి క్షణంలో తప్పుకోవడాన్ని హోంశాఖ తప్పుబట్టింది. ఆ జట్టు యాజమాన్యం అతిగా స్పందించిందని ఆ శాఖ విమర్శించింది. హైదరాబాద్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారని, లష్కర్ ఎ తోయిబా హెచ్చరికల్ని సాకుగా చూపించి తప్పుకోవడం దురదృష్టకరమన్నారు. భద్రత ఇంకా ఇతర విషయాలకు సంబంధించి పోటీల్లో పాల్గొనే దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కేంద్ర హోంశాఖ పేర్కొంది. We have released a press release
just not exactly an hour ago, I think, and it will be circulated to all of you. Due to one of the teams, the English team, has decided yesterday evening to pull out of the championships. The reason for this is stated in a separate statement from the BAE, the Badminton England, and this, I believe, will also be circulated so you can see their statement. I'm not going to comment on their statement, but will comment on the BWF's perspective of why this has happened and the reasons and the background for it. There's no doubts also, both from what you can read in the Badminton England statement and also in our minds, that the press news coming out on Thursday and Friday connecting these championships directly with terrorists attacks or potential terrorist actions has had a big influence in the decision of the English team. It's only a perception. Yesterday also I clarified that whether there is threat or no threat, our preparedness is very much there to meet any eventuality. We are fully geared up, and the past performance indicates that not a single incident has taken place any of these international events. So we are quite confident that this game will go on very safely. See, the entire security plan is in place. I don't think that any individual team requires more security. In case there is any apprehension, in case they request for more security, we evaluate the same and we are prepared to take a call on that. ప్రతి సంవత్సరం ఇదే ఆటగాళ్లు. ప్రపంచ ఛాంపియన్షిప్ విలువ చాలా ఎక్కువగా ఉండాలి. అందరూ దీనికోసం ఎదురుచూసేలా ఉండాలి. అంటే ప్రతి ఏడాది ఈ టోర్నీ ఉండకూడదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. Anchors dress courtesy, Global City Central Mall, Banjara Hills Road number 10, Hyderabad.